flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. అది రాదు నాన్న, సరిపోద్ది. కంటిన్యూ. యా, దట్ ఈస్ ఫైన్. సో అనిమేష్ అయితే అన్ని పీనట్స్ రోస్ట్ చేస్తున్నాడు. అనిమేష్ పాపం పొద్దున్నే లెగ్సి అమ్మకి అన్ని హెల్ప్ చేశాడు. దాని తర్వాత నేను వచ్చి వాళ్ళకి రోల్ రాస్తా ఉంటే నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే పీనట్స్ అన్ని రోస్టింగ్ అవుతున్నాయి. సంజన, అనిమేష్ ఏం రాస్తున్నారు ఇద్దరు? అనిమేష్ పాస్టా కోసం అది లీవ్స్ తీస్తున్నారు అన్నిటికీ. తులసిని అట్లా యూజ్ చేస్తున్నారు ఇద్దరైతే. యా. Did you know, Animesh, you can make pesto with tulsi? No. We're gonna make it today. Yeah. Dinner ki pesto. దాని పేరేంది? Pesto. Pasta. మా బ్రెడ్ చేసుకోవచ్చా ఈవినింగ్? మమ్మీ పని పెడుతున్నాం ఇప్పుడు మేమందరినీ. నోనా? గట్టిగా నువ్వు ఎందుకు? బ్రెడ్ it'll take like 3 hours I think. మేము చేస్తాం, మేము ఈస్ట్ కూడా తీసుకున్నాం. కూర కలుపు ఫస్ట్. మాకైతే నీకు తాలింపు వేసి దాని తర్వాత ఆ కర్రీస్ అన్ని బయట పెట్టుకొని అప్పుడు మాట్లాడు. తర్వాత అది కూడా రుబ్బు. బ్రెడ్ 3 hours ఎందుకు బట్టి సంజన పట్టిద్దా? ఎక్స్ట్రా లేదు అయితే బ్రెడ్ చేసిద్దండి ఇప్పుడు ఇంట్లో చూడచ్చు పిల్ల. అది నీకు బయటకి వెళ్ళి 2 కరివేపాకులు వేసుకురా. ఎందుకు? అయ్యాలి కదా. You have to let it rise for a long time. రైజింగ్ టైం పట్టిద్దంటావా? ఒకసారి మిక్స్ చేయి. అది బ్రాక్లీ ఫ్రై మేము మా మమ్మీతో మండే రెసిపీలో చూపించాము. కానీ మిక్స్ చేస్తే బాగా రాదు కదా. ఓ, అది అవ్వాలా? అవ్వాలి, అది ఫ్రై అవ్వాలంటే మిక్స్ చేయాలి. సో యాక్చువల్లీ నిన్నే పూజ జరిగింది కదా ఇంట్లో. It's easier if you just do it. అందరూ టైర్డ్ ఉన్నాము. టైర్డ్ అంటే టైర్డ్ ఏం కాదు, హ్యాపీగా ఉంది చేసుకున్నాం కదా అని. యా. సో అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు. వస్తే నైట్కి ఇక్కడే ఉండేసి సంజనాని తీసుకెళ్తారా. సో ఇక్కడైతే మమ్మీ నువ్వు మొత్తం పొద్దున్నే లెగ్స్ క్లీన్ చేసావు అవుతుంది. ఆల్మోస్ట్ నైట్ 3 అయింది కాబట్టి. నైట్ 3 అయిందా? నాకు 3 అయింది. కొంచెం అన్ని క్లీన్ అప్లు చేసి మెయిన్ పంచామృతాలు చేసిన బౌల్స్ అన్నీ ఉన్నాయి. మర్చిపోయి పంచామృతం కూడా ఉంది ఫ్రిడ్జ్లో. పంచామృతం చాలా ఇష్టం. ఉందిరా పెద్ది. బుడ్డి నువ్వు బయటకు వెళ్ళి ఒక 2 కరివేపాకులు తెచ్చి ఫాస్ట్గా. ఈ లోపల నేను ఆ పంచామృతం చేసేస్తా, అమ్మాయికి ఇస్తా. అనిమేష్కి కూడా ఇష్టమా? బౌల్లో వేసేస్తా. స్పూన్తో తింటావా? నచ్చుతుందా? Do you know what that is? The milk thing? Okay. You know like when you ate that yesterday? Like, not the sweet, but the liquid one. స్వీట్స్ కూడా బాగున్నాయి కదా. పొంగల్ అన్నం సూపర్గా ఉంది. తినొచ్చు కదా మీరు. నాన్న తింటావమ్మా? నువ్వు కూడా కొంచెం వేడి చేసిస్తా. ఇదిగో చూడండి పొంగల్ ఉంది. అదేంటి ఇంకో పంచామృతం. ఓ యా యా. సో ఇక్కడ పొద్దున్నే లెగ్స్ దీపం ఎవరు పెట్టారు? నువ్వు పెట్టావు సంజన? ఆంటీ దండం పెట్టుకున్నారు. సంజన ఇంకా దీపం పెట్టినట్టుంది. ఓకే. I know I didn't put them in a folder. I just put them. నానా మీకు మంచిగా పులిహార పెరుగన్నం అన్నీ ఎంత బాగున్నాయి. నేను దోశలు పిండి కూడా కలుపుతాను చెప్తున్నా మామూలుగా. చూడండి పులిహార బాగుంది కదా. కలిపేదా ఒకసారి? కలిపు. Yeah. Later, yeah. Okay. బాగా వచ్చిందమ్మా. అంకుల్కి స్టీమ్డ్ వెజ్జీస్ ఎక్కువ తింటారు కదా. సో ఇది స్టీమ్డే కానీ కొంచెం హెల్త్, కానీ కొంచెం ఇండియన్ ఎక్కువ స్టీమ్డ్ తినకుండా. అవును. ఇది రెసిపీ యాక్చువల్గా చూపించాము. యా. మా ఫేవరెట్ రెసిపీ కూడా ఇది. చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ లైక్ రోటీతో. కొద్దిసేపు అన్నంతో అయినా బాగుంటుంది కానీ రోటీతో ఇంకా బాగుంటుంది. వేడి చేయమంటారా కొంచెం పొంగలి? నానా నీకు హీట్ చేసి ఇమ్మంటావా లేకపోతే కోల్డ్గా తింటా? వద్దులే, కొంచెం వేడి చేసి ఇస్తా. కొంచెం చేస్తాలే నాన్న. రాత్రే చాలా మందికి ఫ్రూట్స్ ఇచ్చాము కదమ్మా, అయినా ఉన్నాయి ఫ్రూట్స్ కదా.
తప్పదు మనం తెచ్చిందే ఎక్కువ కాదు మళ్ళీ అందరు కూడా తీసుకొచ్చినట్టున్నారు ప్రసాదం. హోల్ ఫుడ్స్ నిన్న వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఈ ఫ్రూట్స్ అన్నిటిని ఆనిక్క సంజనా సాయితీ వీళ్ళందరికీ డ్యూటీ చెప్పాను అనమాట ఏమేం చేయాలని. మెయిన్ చేయము బుడ్డి ఈ కర్రీ ఒక్కటి ఏం చేస్తానంటే ఇంకా మిగతా అన్ని ఎక్కువేం మిగలలేదు. మా రేపు మమ్మీతో మండేకి ఏంటి తెలీదు, రేపు సంగతి రేపు నైట్కి ఆలోచించుకొని రేపు సంగతి కాదు పొద్దున్నే చేయాలి కదా. అదే నాన్న రేపు నైట్కి థింక్ చేసి అప్పుడు కింద పడకుండా తీసుకోండి. నాకు ఐలాండ్ మీద పడినా పర్లేదు, కింద పడకుండా చేసుకోండి. ఫ్లోర్ పైన పడుకున్నానా. యా yank it like pull it out, you know. Yeah, like do it like this, like the turn, you know? Just like pull it, don't అంతే. If you like బుడ్డి నాకు అది తెచ్చివా నువ్వు? తెచ్చింది మమ్మీ. నువ్వు నాకు చక్కలు చేసి పెట్టేవా లేకపోతే ఈరోజు బ్రెడ్ చేసుకొని ఇస్తున్నావా? నేను ఎందుకు తెచ్చియా? నువ్వు అడిగే కోరికలకి లిమిట్ ఉండాలి నాన్న. చెక్కలు ఓకేలే కానీ సంజన ఇన్ని మంత్స్ నుంచి చక్కలు అడుగుతున్నాను తెలుసా. డేస్ కూడా కాదు, డేస్ స్లోలీ వీక్స్ అయినాయి, నా ఈ మంత్స్ అయినాయి. తాలింపు కూడా అయిపోతుందిరా బుడ్డి, నువ్వు కబుర్లు చెప్పే లోపల సిమ్లో పెట్టి అప్పుడు. సరే తెస్తాను, ఏం చేయాలి ఇంకా. నా కోకోనట్ వాటర్ అబ్బా బుడ్డి మర్చిపోయా, రాత్రి మీ ఫ్యాన్ వచ్చింది కదా చిన్న అమ్మాయి, గుర్తుంది కదా? అవును. ఏం చేసింది తెలుసా, బయట బయలుదేరబోతుంది, బాయ్ చెప్తుంది అనమాట, చెప్పులు వేసుకుంటుంది వాళ్ళ అమ్మోళ్ళతోటి. సరే అని చెప్పేసి నేను అన్నాను చాక్లెట్ కావాలా అన్నా. వెంటనే వాళ్ళ అమ్మోళ్ళని ఆగండి అంటుంది, తెచ్చుకోవాలని. తాగండి అని సంజన వాళ్ళని. సరే ఎక్కువ తినకూడదు నువ్వు అనింది అనమాట ఆంటీ. అంటే వాళ్ళ ఆంటీ అన్నారు ఎక్కువ తినద్దు అంటే వెంటనే 1 2 3 అంటుంది, మళ్ళీ 3 అంటుంది. అదిగో అంకుల్ కూడా వస్తున్నారు. ఇప్పుడు ప్రిపరేషన్స్లో ఉన్నామండి, కబుర్లు చెప్పుకుంటున్నాం. అందరికి ఒక డ్యూటీ వచ్చింది ఇప్పుడు. అన్మేష్కేమో ప్లాస్టర్ చేయడానికి తులసి లీవ్స్ మొత్తం సపరేట్ చేయాలి. అన్మేష్ కిందకు వస్తే డ్యూటీ చెప్తున్నారుగా మీరు, అసలు కనిపిస్తే చాలా పని చెప్తున్నారు. ఇక తాలింపులోకి వెళ్ళే బుడ్డి. మన ఫ్లవర్స్ కొన్ని పడిపోయినాయి మా. సరే ఏం కాదులే. తులసి దాంతో పెస్టో చేస్తారంట అంకుల్. పడేద్దాం, మీ ఇంట్లో ఉన్న తులసి అంతా పడేస్తారంట సంజన, తీసుకో అర్జెంటుగా. పీకేస్తానన్నారు కదా. నిన్న పార్టీ స్టాఫ్ బ్లాంకెట్స్ మేము వేసాం కదా, అవి ఇక్కడ తెచ్చి పెట్టారు. అక్కడ చాలా ఉన్నాయి, బేజల్కి తీసుకొని చేసుకోండి. ఇక్కడ మన ఇంట్లో కూడా ఉంది కొంచెం. Unmesh, you have math class every day? Not every day, but he comes to me. Oh, okay. Well, do you have your laptop? Yeah, I've got it. 3 times a week ఉంటుందంట. 3 times a week ఉంటుందంట. రాత్రి ఫుల్ వర్షం అనమాట. యా, చాలా రెయిన్, థండరు, లైట్నింగ్. చాలా వరకు క్లీనింగ్ అంటే అయిపోయింది. కాదు పైన క్లీనింగ్ అయింది. నీకు డీప్ క్లీనింగ్ మళ్ళీ మొత్తం నీట్గా పెట్టేసి స్టీమ్ పెట్టుకొని అని చేస్తే అప్పుడు అయిపోద్ది. ఇంట్లో మళ్ళీ గరాజ్ ఉంది, గరాజ్ ఉంది, ఇదంతా డైనింగ్ టేబుల్ మళ్ళీ మూవ్ చేయాలి. మాకేమవుద్దంటే టేబుల్ అక్కడ ఉంటే ఈ కంఫర్ట్గా చాలా వేసుకోవచ్చు కదా. అవును, ఎక్కువ మంది అయినా కూర్చోవచ్చు. ఇది తీయాలని ట్రై చేస్తున్నారు. దాంట్లో పడిందా ఏంది? ఏం లేదు, జస్ట్ ఒక స్టమ్ పడిందా. మమ్మీ దాన్నన్నా ప్రశాంతంగా వదిలేమా. నో, మమ్మల్ని ఎప్పుడు బాధ చేస్తూ ఉంటావు. చూడు పాప, అనిమేష్ ప్రశాంతంగా ఉండేవాడిని, నువ్వు అసైన్ చేసావు. వచ్చిందా నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుకుంటున్నాడు చూడు. బిజీగా పెట్టాలి నాన్న పిల్లల్ని, లేకపోతే మీరు మాటినరు. ఇంట్లో అయితే అక్కడ ఏం తోచకుండా తిరిగేవాడు కదా. రాలేదు బుడ్డి, నువ్వు దిష్టి పెట్టావు. కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా వేడి చేయడానికి కూడా నాకు ఐడియా ఏంటంటే, కాదు నాన్న, వేడి చేసుకోవాల్సిన ప్లేట్లు కాదు, వీటిలో వేడి చేస్తా ప్యాన్స్లో. ఓకే, ఉన్న కర్రీస్ చేసేయి. బీరకాయ కొంచెం చేయి, మిగతా మొత్తం చేసేయి. మిగతా దాల్ అని చేసేస్తా. అది పిండి కూడా వేసి పెట్టేస్తా. చపాతీలు చేసుకుందాం, ట్రాష్ పడేస్తాను. ఇది మమ్మీ రాత్రి అవి నానబెట్టింది పెసలు. రాత్రి కాదు, పొద్దున్న నానబెట్టావా? పెసరట్టి పొద్దున్న నానబెడతారా? 4 hours చాలు నాన్న. నేను అరౌండ్ 9కి వేసాను, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇదేమో కోకోనట్ అండ్ పీనట్ చట్నీ. బుడ్డి లోపల దాని మీద ప్లేట్ తీసుకురా, మీడియం సైజ్ ప్లేట్. ఇది చిన్నదా ఇద్దో తెలియదు, చూద్దాం. ఏది నాన్న? చిన్నది అవుతుంది బుడ్డి. ఇంకా పెద్దది పెట్టాలన్నా. ఏది నాన్న? మీడియం సైజ్ అక్కడ ఉన్నాయి, ఇది లేకపోతే అది సరిపోయిద్దా? ఇది కరెక్ట్. ఇంకా ఉంటాయి చాలా ఇక్కడ, ఈ సైజులు చాలా ఉన్నాయి అక్కడ. ఇచ్చి చూద్దుదా బుడ్డి. మరి నీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు తెచ్చి ఇంకొకటి కూడా దాంట్లో కూడా
ఇంకొకట మా దీంట్లో కూడా చేయాలి కదా, కనిపించిందా? ఈ కుక్కర్ ఇక్కడ ఎందుకు ఉందంటే అక్కడ ఎన్ని అడ్డం ఉన్నాయని చాలా ఇది టేస్టీగా ఉంటుంది. తీయటం మళ్ళీ Definitely కింద try పడకుండా చేయొచ్చు. తీయాలని. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా మంది చెప్పారు కదా ట్రై చేసాం. చాలా మంది ట్రై చేస్తారు. యాక్చువల్లీ మాకు కూడా ఫ్యామిలీలో కూడా కొంచెం ఫేవరెట్ రెసిపీనే బ్రోకలీ. ఈవెన్ అది కూడా చేసాం కదా నాన్న మనం. యాస్పెగరస్ కూడా బాగుంటుంది. ఆస్పరాగస్ కూడా చాలా బాగుంటుంది. మనం యూజువల్గా బ్రోకలీ తిన్నాం కదా నాన్న అంత. అంటే కష్టం కదా అమెరికన్ వెజ్జీస్ ఇండియన్ ఇస్తారు. ఇండియన్ టేస్ట్ ఉంటే బాగుంటుంది, కానీ అమెరికన్ ఎలా చేసుకోవాలో ఐడియా ఉంటే బాగుంటుంది. మనకి మన ఫ్లేవర్లకి లెమన్ వేసుకొని చపాతీతో తింటే ఆనియన్ చపాతీ. ఆ రోజు సాహితి మనం బీచ్లోకి వెళ్ళే రోజు చేసుకున్నాం. అవును కరెక్ట్ అన్నా. ఏంది అప్పుడే అన్ని మంత్స్ అయిందా? మంత్స్ అయిపోతాయి బుద్ధి. సరే ఇది తినేసి ఈవినింగ్ టైమ్ పాస్టవ్ చేసుకుందాం అంతేనా సంజన? సంజన అనిమేష్ పర్సనాలిటీలో ఒకటే గమ్ముగా వాళ్ళ పనులు చేసుకుంటారు. నవ్వుకుంటున్నారు వీడు, ఇద్దరు నవ్వుతున్నారు వీడి పక్కన. సెట్ అయింది అందుకే వాళ్ళిద్దరికి. జలస్ ఆఫ్ వాట్? దేని జలస్ సంజన? నేను మమ్మీ మాట్లాడుతా పని చేస్తాను. ఏంటంటున్నానా? వాళ్ళు జలస్, వాళ్ళ మాట వినొద్దని చెప్తుంది సంజన అనిమేష్కి. Okay, yeah, I'll listen. Oh my gosh. I think it's like all similar because the new season 2 they cook for 101. Oh, they have like the similar concepts, but they cook for different people. Which one was this? Master Chef? How did they do it? Regionals. Oh yeah, regionals. It was LAFC for the other one. Yeah. Purified. Do you like doing that part of making the juice? Yeah, well, Saidi will figure out what she wants to do when she edits it. But let's hope she makes it back before we finish making it. యాక్చువల్లీ ఇప్పుడైతే సంజన అండ్ అనిమేష్ కలిసి జ్యూస్ చేస్తున్నారనమాట. సో పూజ అప్పుడు చాలా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ అయితే కొన్ని ఫ్రూట్స్ ఏమో లైక్ వచ్చిన గెస్ట్లు వాళ్ళందరికీ ఇచ్చాము, కానీ అయినా ఇంకా యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఉన్నాయి అనుకొని జ్యూస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. యాక్చువల్లీ మమ్మీ చెప్పింది అనమాట ఇట్లా జ్యూస్ చేస్తాను అంటే, పర్లేదు మేమే చేస్తామని అనిమేషన్ సంజన చేస్తున్నారు. సో సంజన అయితే ఇక్కడ యాపిల్స్ అన్నీ కట్ చేస్తుంటే అనిమేష్ మొత్తము అది జ్యూసర్లో వేస్తున్నాను అనమాట. అండ్ ఈ జ్యూసర్ అయితే మేము ఇంత ముందర కూడా ఒక ఫ్యూ వీడియోస్లో చూపించున్నాము, కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అని. సో ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో జ్యూస్ యాక్చువల్లీ చాలా టేస్టీగా చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది. సో మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాము. మీకు కూడా ఏమన్నా జ్యూసర్ కోసం మీరు చూస్తూ ఉంటే డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. సో అట్లా ఫస్ట్ అయితే యాపిల్ జ్యూస్ మొత్తము వేస్తున్నారు. అండ్ ఇది చాలా వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఉంటే ఫ్రెష్గా ఉంటుందని ఇట్లా గ్లాస్ ఒక జార్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. సో యాపిల్స్ తర్వాత ఆరెంజెస్ అట్లా వేసాము. యాక్చువల్లీ ఆరెంజ్ జ్యూస్కేమో దీంట్లో లేదు, సిట్రస్ జ్యూసర్ ఉంది మాకు సపరేట్గా. సో ఆ సిట్రస్ జ్యూసర్లో ఆరెంజ్ జ్యూస్ వేసాము. సో అట్లా అందరిమి ఇచ్చారు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ అండ్ దెన్ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగాము. యాక్చువల్లీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కేమో కొంచెము సీరియల్ అది ఉంటే కొంచెం తిన్నాం అనమాట. అండ్ దెన్ లంచ్కేమో కర్రీస్ అన్నీ ఉన్నాయి కదా. సో నిన్నే పూజ అయింది కాబట్టి లంచ్ కోసము ఉన్న కర్రీస్ కొన్ని తిన్నాము, లైక్ బీరకాయ, దాని తర్వాత వంకాయ కర్రీ, కొంచెం పప్పు ఉంటే పప్పు. సో అవన్నీ కొంచెం తినేసి మమ్మీ ఆన్ టాప్ ఆఫ్ దాట్ బ్రాక్లీ ఫ్రై కూడా చేసింది అనమాట. సో బ్రాక్లీ ఫ్రై ఫ్రెష్గా చేసింది, మిగతా అన్నీ ఏమో నిన్న పూజ అయింది కాబట్టి పూజ కోసం చేసిన వంటలు. సో అది మొత్తం తినేసి దాని తర్వాత ఆల్సో లైక్ పెరుగన్నం ఉంది, పులిహార ఉంది, అండ్ దెన్ మిగతా స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అందరూ లైక్ కొంతమంది గెస్ట్లు కొంచెం ఫుడ్ కూడా తీసుకెళ్ళారు, ఎందుకంటే చాలా ఉంది కదా. సో కొంతమంది తీసుకెళ్ళినా కూడా ఇంకా కొంచెం మిగిలింది. సో అది ఈ పూట ఫినిష్ చేసేసి మళ్ళీ సాయంత్రము పెసరట్లు ఆడదాం అనుకుంది మమ్మీ.
సో పాస్టైట్ల కోసం కూడా అంతా లైక్ చట్నీ అది మొత్తం చేసి పెట్టింది. అండ్ సాయంత్రం అది తినొచ్చు అనుకున్నాము. సో జ్యూస్ తాగేసి కొంచెం జ్యూస్ తాగేసిన తర్వాత మళ్ళీ టీవీ చూసాము. ఏమైంది ఫ్రిడ్జ్లో? Only apples. Look at the juice in the fridge. Wait, Anmish, got it? Look over. Okay. Should we? No. We didn't add any pears. These are all apples. If we had a pear, it's gonna be too much. Yeah, it's gonna be way too much. So apples, oranges, and Should we do the oranges in here too? Won't that be You want to eat apple? Should I just make that juice? what? Should you want to eat that apple? Or should I just make a juice? Put another one. it's fine. Are you guys gonna drink orange juice? Huh? We can just make orange juice a little bit later. Yeah, also think we just eat them. They're not that many. Yeah. Okay, I'm just gonna make this then. Yeah? There's another apple There's a sticker. Where? in there. Come check it. Oh, it's Where's the sticker? Here. no, it's right here. Open it. Look at it, Saiti. We did the same mistake. We thought it was an apple too, and we're like gonna put it. It's apple and it's what is it? Nectarine. I don't know what it is, but it's not a peach. It's not an apple. Apple latte. You put apple juice in Saiti. Animesh, how is it? It's good. Okay. Animesh stamp of approval undi. Nu dagelsinna. Not yet. It's probably like 3 apples in here. Bomba. Fresh apple juice tastes so much better, Saiti. And it cold pressed kada inka tasty ga untundi. Bondi. Okay, ippudu em chudali. Let's finish that episode. You like it, Animesh? Start with that. Episode finished shot though. Okay. Let's go. Ikkada rain వర్షం తక్కువ పడింది. I think light ka party అయిపోయింది. బాగానే వస్తున్నాయా? ఈ పెద్దవి బాగా వస్తాయి. చెన్నై కూడా వస్తాయి కానీ పాపం అలాంటి ఎక్కువ చిన్నవి తింటాను బటర్ ఈ జ్యూస్ బటర్. లోపల ఈ మ్యాట్ ఇంకా అడుగుతా. ఈ మ్యాట్ డ్రైవింగ్ మ్యాట్ అక్కడ ఉంది నాన్న చివర కింద లోపల చూసి జాగ్రత్త తీసి ఇచ్చాడు. అక్కడ మ్యాట్తో అంతే అనిమేష్, నువ్వు మ్యాగీ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. షర్ట్ భలే ఉందే, నేను ఇప్పుడు దాకా చూడలేదు. చూడలేదా? కదా ఫుట్బాల్ మ్యూజిక్ పెట్టుకొని ఉంటుందా? బాగుంది నాన్న, నేను ఇప్పుడే చూస్తున్నా. సాఫ్ట్ గా కూడా ఉంది యాక్చువల్లీ. మగపిల్ల బాగుంది. చూడలేదు కదా. గర్ల్స్ చాలా క్యూట్ ఉంటాయి. అనిమేష్ కోసం నువ్వు వేస్తావా? వస్తుంది కోరుకుంటున్నా. వస్తుంది కానీ ఈ దోశ వస్తుంది రాదు. ఇది కూడా రావాలి కదా, వస్తుంది రా. నెక్స్ట్ ఇది అందులో ఇది ఫస్ట్ది కదా. ఫస్ట్ కొంచెం మామూలుగా అయితే ఆనియన్స్, చిల్లీస్, జింజర్ అన్నీ వేయచ్చు కానీ ఇంకా చట్నీతో తింటా అది ఇది రెండు హెవీ అవుతుంది. ఎస్పెషల్లీ కోకోనట్ చట్నీతో. చట్నీ కూడా దాంట్లో వేసట్లేదు, దాంట్లోనే కదా ఇది వేసుకున్నాం మీ ముందు. నేను దాంట్లో వేసి పెట్టుకుంటాను ఇంట్లో. నేను నా అందరికి భయపడతాను, ఇంకా తీసి పెట్టాను. లాగా ఉంటుంది పడుకుంటాను. మళ్ళీ ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఫ్యాషన్ బాక్స్. అనిమేషన్ చెప్పు మమ్మీ, రోజు నన్ను యూజ్ చేస్తావు ఈరోజు అనిమేషన్ వాడు. స్పూన్ సెక్షన్ అది చిన్నగా తీసి
అది పెడితే ఎట్లా చట్నీ బయట పడితే అది మంచి శనగపిండి అది కూడా శనగపిండి అది ఓకే వెరీ గుడ్ ఇది చేస్తారా ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి గట్టిగా మా సరే అన్వేష్ అప్పుడు మేము పెట్టి తినేది వాళ్ళం మనందరం ఇంకా మీరు చేస్తున్నారు అంతే అంతేనా ఏం సంజన ఇదిగో నేను చూపిస్తాను చూడు ఇప్పుడు ఎలా చేస్తాను ఇట్లా ఇట్లా అనేస్తే అయిపోయింది మనం కింద పడకుండా దాని తర్వాత గిన్నె చుట్టూ రావద్దు అనమాట నీట్గా అక్క వాళ్ళకి ట్రైనింగ్ అదే పాయింట్ బాగుంది ఇప్పుడు చెల్లి తెలియదు అల్లం పచ్చడి తింటారా ఏంటిది షూర్ అక్కడ లోపల ఉన్నాయి మిగతాయి కూడా No, I'll just sit there చేసేస్తా ఏం కావాలి అన్వేష్ Oh, you're just trying to see if you can reach that. How many? Turn on the light. It's over there, yeah. It's on the bottom. I'll give you a hint. Okay. Watch out. I am behind you. Got them? Okay. 2 తెచ్చావా అన్వేష్ Anmesh fast, super fast ఉన్నాను. మనం అలా క్లీన్ చేసుకోవాలి అందుకని క్లీనింగ్ అన్వేష్ కూడా తగ్గిస్తున్నావు చిన్నగా నేర్చుకుంటాడు వేస్తావా నేను వచ్చినప్పుడు వీకెండ్స్ అన్వేషణ కూడా తెచ్చేసి కరెక్టే కదా సంజన వచ్చేటప్పుడు అనిమేషన్ కూడా తెస్తే అయిపోయింది అంతే ఉంటాడు ఏమైంది హ్యాపీగా ఏమి 2 days ఉంది మళ్ళీ దీంట్లో ఒక చిన్న స్కూల్ ఇండియా Anmesh, you like crispy dosa? Okay. Same. అందుకే అయిపోయిందా క్రిస్పీ వస్తుంది మీకు క్రిస్పీ వచ్చినప్పుడు ఆయనకి ఇస్తాను కొంచెం వెయిట్ చేస్తుంటారా మర్చిపోయాను ఏంటమ్మా ప్లేట్స్ అన్ని డిష్ వాష్ ఉన్నాయి కదా డిష్ వాషర్ అయిపోయింది అవునా ఇప్పుడే ఓకే నేను చేస్తాను కదా అక్క చాలా ఉన్నాయి దాంట్లో మేము ఎవరొద్దు నేను చేస్తాను ప్లీజ్ నువ్వు వద్దు నా నేను కిచెన్ రెస్ట్ తీసుకున్నాను సంజన ఆరెంజ్ జ్యూసింగ్లో కొంచెం జ్యూస్ ఇక్కడ పడేసి కిందకి ఇట్లా వచ్చింది సో అందుకని ఈరోజు సంజన కట్ కిచెన్లో నుంచి వచ్చిందా క్రిస్పీగా కావాలని క్రిస్పీగా ఉంచాను నాకు ఇష్టం అవును క్రిస్పీ దోశలే బాగుంటాయి సంజనాకి ఇంత ముందర అంత కేర్ చేసేది కాదు నేను చెప్పి తనకి కూడా ఓన్లీ క్రిస్పీ అయి నచ్చుతుంది వద్దు తినరు ఇంట్లో వచ్చారు కానీ చూసేసారు పొద్దు చట్నీలో కూడా దగ్గర ఇక్కడికి వేసుకోవాలి అయినా పడిందా మనకి అందుకే ఏం చేయాలి మనం ఆ స్పూన్ చేస్తాము కదా స్పూన్ తప్పదు దాంట్లో అంటే అనిమేష్ వేస్తే స్పూనులు తప్పు మేము వేస్తే మా తప్ప స్పూన్ తప్పేది ఫస్ట్ టైం నాట్ నెక్స్ట్ టైం అనిమేష్ కూడా నెక్స్ట్ టైం చెప్పించుకోండి నాన్న చెప్పి కరెక్ట్ అనిమేష్ మటుకి నిజమే పాపం వింటాడు అనిమేష్ వెంటనే మాట చెప్తే యాక్సెప్ట్ చేస్తాను ఇంకా బండి చూడు ఇంట్లో కూడా వింటే బాగుంటుంది ఎందుకు వినట్లేదు కదా ఈ రోజు పిల్లలకు పెద్దగా ఇస్తున్నాను Eat some and let me know if it's spicy. I'll give you more ghee. Is it good? Do you like it? Okay. చాలా బాగుంటుంది అసలు ఈసారి నెక్స్ట్ టైం మంచిగా రెస్టారెంట్ వాళ్ళు మా ఊరికి వెళ్ళినప్పుడు కనుక్కొని చెప్తారు ఏమో వేస్తారు ఫుడ్ కలరింగ్ వేస్తాం సంజన అన్నట్టు
బ్లాక్ పెసలు ఉంటాయా ఉప్మా రవ్వ వేస్తా ఉండొచ్చు. లేదు అసలు టేస్టే భలే ఉంటాయి. అది ఏదో తేడా అసలు భలే ఉంటే చూడు. హోటల్ ఆయిల్ అలా మనం చూసారు అసలు ఒక చిన్నది కూడా కింద పడలేదు. ఎంత బాగా తింటున్నాడు. అప్పుడు ఇంకా అంకుల్ సోఫా యాక్సెస్ ఇస్తానేమో. మీకు సోఫా యాక్సెస్ కావాలంటే ప్రూవ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు కింద పడేది అందుకే సోఫా యాక్సెస్ రావాలంటే ఇప్పుడు అన్ని ట్రైనింగ్ ఇస్తున్నాం. చూడు ఇప్పుడు అక్కడ డ్రాప్ కూడా పడలేదు. అక్కడి నుంచి వస్తున్నాను. మీరు అందరూ సంగీత తీసుకొస్తుందంటే ఎవ్రీ వీక్ నాతో పాటు తెస్తాను. ఆనియన్స్ తోనే బాగుంటుంది పెసరట్టు. ఏంది బుడ్డి మధ్యలో నీ అడ్వర్టైజ్మెంట్? నేను ఏదో వేసుకుంటుంటే గమ్మగా వచ్చేసింది. నేను దోస్త్ ఇద్దామని వచ్చేళ్ళకి అని ఇలా ఫోన్ ఉందన్నమాట పైన. కాదు మాకు గుర్తుండాలి కదా నువ్వు పెసరట్లు వేసావని. నువ్వు అడిగితే వేసిద్దాడు అది మమ్మీ. జరగని పని అంతే. మీకు అంకుల్ని పిలిస్తే ఓన్లీ పెసరట్లు ఇడ్లీలు అలాంటివి వస్తాయి. మీకు డీప్ ఫ్రై మాకు కావాల్సిన అయ్యామా. మీకు ఏదో వస్తుంది అనుకోవద్దు. అదేందండి తినండి. అదేంది తినండి ఏం కాదు. ఒక్క రోజు తింటారు రాదా. రేపటి నుంచి డైట్ అంట. తినండి వెంకట గారు ఒక్కటే కదా. మళ్ళీ మీరు డ్రైవ్ ఏం కాదు తినండి. అయ్యేముంది ఇంకేముంది మీరు తినేది ఏం తినరుగా. స్వీట్ తినకపోతుంటే తీసుకోండి నాన్న. ఏం కావాలంటాయి నాకేం ఫ్రూట్స్ పెట్టుకో. అవి నాన్న ఫ్రిడ్జ్లో పొంగళ్ళు పెట్టాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే పెట్టుకోండి. పులిహార ఉంది. అనిమేష్ ఏమైనా ఇష్టంగా తింటాడంటే రాదా. అల్లం పచ్చళ్ళలోకి వేసుకోవాలి కదా. వేయండి వేయండి బాగుంటుంది. కొక్కర డ్రాప్ వేయండి. ఏమైంది ఏం మంచిది బాగుంటుంది. నేను ఇందాక వేసాను ఒక డ్రాపే కదా. ఇది అల్లం పచ్చడిలో కొంచెం వేస్తే బాగుంటుంది. పచ్చడి కూడా వేస్తాను. లేదు అసలు వేయలేదు నాకు. అస్సలు వేయలే పాపం. నేను వద్దుమా అంటే వేయలా. దీంట్లోనే వేసారు అదేంటి ఆవకాయలో. ఎందుకంటే అది పీసెస్ మెత్తబడిపోతాయి అని ఇంకా దేంట్లో అసలు ఆయిలే లేదు. అన్నీ కలిపి పంపించారు బేసిక్గా. నిజమే అది. ఎప్పుడు వాళ్ళే కదా నాకు. నేను ఏ రోజన్నా చేస్తే కదా పచ్చళ్ళు కారాలు. ఇప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడు చేయాలి అసలు ఏ పచ్చళ్ళు. అస్సలు చాలా మంది చేసుకుంటారుగా కారం. పైగా ఎవరి ఇంట్లో టేస్ట్ వాళ్ళకి అలవాటు అవుతాయి కదా. అది మెయిన్. నిన్న అందరికీ నచ్చింది అల్లం పచ్చడి. ఎంత బాగుంది. నేను యాక్చువల్ దాని నిండా కలిపాను. సగం కానీ కొంచెమే ఉంది చూడండి. మరి దాని నిండా కలిపి వేరే బౌల్లోకి మార్చా. ఏం లేదు ఒక్కరు వెళ్ళి బాగుంది. వస్తుంది వాడట్లేదంట. నేను వాడుకోమంటున్నా. ఇంట్లో వరకు వాడుకోండి ఏముంది. అది గ్రిప్ కోసం కాళ్ళు పట్టుకుంటాం కదండి. అది నొప్పులు వస్తాయి. వేసుకోండి. వేసుకోకండి ఏముంది. మా సంవత్సరానికి ఒకసారి మార్చుకోవచ్చు. ఓన్లీ బాత్రూమ్స్లో వాడుకోకపోతే చాలు కదా. ఏం సరే నేను ఆఫీస్ దగ్గర డెస్క్ దగ్గర చెప్పులు ఉంటాయి కదా. కూర్చున్నప్పుడు వేస్తారు. ఎందుకంటే ఇలా నిల్చొని ఉంటాం కదా. ఇక్కడ వస్తుంటుంది అని చెప్పేసి అవి వేసుకొని ఉంటాను. అవి ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు అలాంటివి. సో హైదరాబాద్లో కాచిగూడలో తీసుకొచ్చాము. అవును అక్కడ మనకి ఇక్కడ దొరకవయ్యి అట్లా చెప్పులు కదా. మెల్టాయి లోపల బయలుదేస్తారా. ఇది చిన్న గ్లాస్ నీకు అది అనిమేష్కి. కానీ ఇద్దరు సేమ్ ఫ్లేవర్ వేసాను. ఐ పుట్ కుకీ డో అండ్ చాక్లెట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అనిమేష్ దా మమ్మీ వచ్చే లోపల తీసేసుకో. Do you want water? ఉన్నాయా కార్లో వాటర్?
వాటర్ బాటిల్స్ ఇంకా ఇక్కడ వస్తే ఉండరా ఇక్కడే అంతే. తాగరు అసలు ఆయన ఏమి మళ్ళా కాదు, మన బ్యాచ్ కాదు. ఆల్రెడీ ఈ వీక్ డబుల్ కాఫీ టీ ఎందుకు అమ్మ రాత్రి 2:30 AM ఏం తాగింది అంటే డాడీ చెప్పాడు కార్లో. చెప్పు. టీ కాఫీ. ఫోన్ చూస్తాను వస్తుంది. నేను అలవాటు చేస్తాడు కాఫీ టీ 2 వస్తాయి. నేను యూజువల్గా జస్ట్ బ్లాక్ కాఫీ లాగే తాగుతా కానీ పడుకుంటా. అంటే మన క్యాఫీన్ కూడా అలవాటు పడిపోయినట్టు. రాత్రి 3 అవుతుంది, ఈయన సోఫాలో నిద్రపోతున్నాడు. ఇక నా వల్ల నేను చెప్పాను వెళ్ళి పడుకోలే, నేను కాఫీ తాగొస్తాను, నేను క్లీనప్ చేసుకొని. అందుకే వచ్చే లోపల కార్ రైడ్ కది. కార్ రైడ్కి అన్మేష్ శాంపులింగ్ చేస్తున్నారు ఫస్ట్. టేస్ట్ ఎట్టుందని చూస్తున్నాడు, తీసుకెళ్ళాలా వద్దా అని కదా. చాక్లెట్ అండ్ కుకీ డో. అయితే తీరా పెట్టామా బల్బ్స్ అన్నీ కొనుక్కొచ్చి ఆ $50 $70 అన్నీ ఇటు ఇటు మొత్తము అవి వచ్చి శుభ్రంగా తీసుకొని తిన్నాయి ప్రతిరోజు. పీకిచ్చి మళ్ళీ చేయించాలి నాన్న. ల్యాండ్స్కేపింగ్ చేయాలి కొంచెం. కాదు నాన్న, వాళ్ళు చివర్లో వచ్చి చేస్తారు. అంటే ఈ 2 శుభ్రంగా మొత్తం ఓపెన్ చేసి తిన్నాయి. టులిప్స్ చాలా పెట్టాం. అవును, టూలిప్స్ రోజెస్ కొయ్యట్లేదు రాదా, ఉంచేస్తున్నాం. పోతున్నాయి. అబ్బో చాలా ముళ్ళు. ఈ వద్దు నెక్స్ట్. కాస్కోలో కొన్నాయి ముళ్ళు విపరీతంగా ఉన్నాయి, అసలు కొయ్యలేము. ఊర చూడలేదు. బిల్డర్ పెట్టి ఏం చేయాలంటే మనం అన్ని ఉండవు కదండి, తక్కువ ఉంటాయి. అట్లే ఉంటాయి. అబ్బో మనం బాగా కట్ చేయలేదు అసలు. మనం ఏం చేస్తాం వాటికి. 10:30 ఇలా ఉన్నది ఇప్పుడు అంతే. అంతే. జాగ్రత్త. సరే అయితే బాయ్. బాయ్ నాన్న. వెళ్ళేసి రండి. గ్యాస్ కాగాల ఏందండి? గ్యాస్ కాగాల అక్కర్లేదు. జాగ్రత్త అమ్మ పెద్ద. అక్కడ కూడా డ్రైవింగ్ అది. సంజన పర్స్లో అన్ని చాక్లెట్లు అన్ని పెట్టుకొని వెళ్ళింది. కార్లో ఇక్కడ ఫ్లైట్ చిన్న క్లౌడ్స్ లోపల నుంచి వచ్చింది. సో సంజన అంకుల్ ఆంటీ అనిమేష్ ఇప్పుడే బయలుదేరి ఇంకా ఈ వీక్ అక్కడ వాళ్ళ వీక్ నెక్స్ట్ అదే వాళ్ళ వీక్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది. వేడిగా తగ్గింది మా కొంచెం. చాలా తగ్గింది కదా. అసలు లాస్ట్ 2 వీక్స్ అయితే అసలు ఎంత వేడిగా ఉండింది. అవును, మీ విండోస్ అన్ని కింద కనుక్కున్నారు. కార్లో వేడిగా ఉంటుందేమో కదా. యా. టెస్టింగ్ ఆల్ దట్. బాయ్. బాయ్ అండి. జాగ్రత్త అమ్మా. సరే అయితే మన డ్యూటీ మందా. మన డ్యూటీ మమ్మీతో మండే రెసిపీ క్లీన్ చేయాలి. ఎప్పుడు? రేపొద్దున. ఇప్పుడు చీకటి పడిద్దిరా బుడ్డి. అవును, ఇప్పుడు అట్లా చేస్తాం. ఇప్పుడు ఓపిక కోరలేదులే మనకు. రెస్ట్ తీసుకున్నాం. పొద్దున్న 10కి లెగ్స్నా కూడా అలసిపోయాను. వాళ్ళ ఎవరు స్కేట్ బోర్డ్ పట్టుకొని అటు ఇటు. అదే నేను చూస్తున్నాను. పదన్నా. సరే లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడే అనిమేష్ సంజనాకి రౌండ్ 2 ఐస్ క్రీమ్ ఇచ్చేసి బయలుదేరారు. కానీ కొంచెం చల్లగా ఉందిలే నాన్న బయట. అవును, చాలా బెటర్ ఉంది. Se acabó.